కాళేశ్వరంపై అసెంబ్లీలో ప్రకటన తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీబీఐ దర్యాప్తు చేయించాలని కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. సీబీఐ దర్యాప్తు కోరినట్లుగా న్యాయస్థానానికి తెలపనుంది. దీనికి సంబంధించి హైకోర్టులో మెమో దాఖలు చేయనుంది సర్కార్. మరోవైపు కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లపైన నేడు హైకోర్టులో విచారణ జరుగుతుంది. కాళేశ్వరం నివేదికపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలంటూ కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో పిటిషన్ వేశారు. చర్యలు తీసుకోకుండా స్టే ఆర్డర్ విధించాలని కోరుతూ మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. సెక్షన్ 8B, 8C కింద నోటీసులు ఇవ్వకుండా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక చెల్లదని, దానిని కొట్టివేయాలని కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. కమిషన్ నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చించే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని ప్రభుత్వం గతంలో చెప్పడంతో హైకోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. తమ పిటిషన్లపై తుది తీర్పు వెలువడే వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని అడ్డుకోవాలంటూ గత శనివారం హైకోర్టులో మళ్లీ మధ్యంతర దరఖాస్తులు దాఖలు చేశారు. అసెంబ్లీకి ఇప్పటికే చర్చ పూర్తవడంతో కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోరారు. కాళేశ్వరంపై అసెంబ్లీలో ప్రకటన తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీబీఐ దర్యాప్తు చేయించాలని కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారీ లైవ్ లో ఉన్నారు. చారీ, రాత్రి లేట్ నైట్ తర్వాత కేంద్ర హోంశాఖ కార్యాలయానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక నోటిఫికేషన్ అయితే పంపించారు. సాధారణంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సిబిఐ విచారణ చేయాలనేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం తీసుకోవడానికి డిఎస్పీ యాక్ట్ 6 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకి ఈ లేఖ రాసింది. అయితే ప్రధానంగా ఈ గతంలో తెలంగాణలో సిబిఐకి అనుమతి లేదు, సిబిఐ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా రాకూడదు అనేటువంటి ఒక నిబంధన 2022లో కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ కాళేశ్వరం మీద విచారణకి, సిబిఐ విచారణకి ఆదేశం జారీ చేసినటువంటి నేపథ్యంలో సెక్షన్ 6 కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర హోంశాఖకు లేఖ పంపించారు. తెలంగాణ ప్రభుత్వము అసెంబ్లీలో కాళేశ్వరం మీద వచ్చినటువంటి ఆరోపణలు, కాళేశ్వరం మీద విచారణకు సంబంధించి ఇప్పటికీ ఒక కమిషన్ వేశాము, ఆ కమిషన్ నివేదిక పైన కొన్ని సూచనలు చేసింది. కాబట్టి ఆ సూచనలకు సంబంధించి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా కేంద్ర సంస్థల యొక్క భాగస్వామ్యం కూడా ఉంది. కాబట్టి దీనిపై పూర్తి స్థాయిలో సిబిఐ విచారణ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ డిఎస్పీ యాక్ట్ సెక్షన్ 6 ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాత్రి లేట్ నైట్ తర్వాత వెళ్ళింది. అయితే ప్రధానంగా ఈ విచారణకు సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూస్తే సిబిఐకి కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిన వెంటనే సిబిఐ రంగంలోకి దిగేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే సెక్షన్ 6 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి నోటిఫికేషన్కి కేంద్రం కూడా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా డిఎస్పీ యాక్ట్ సెక్షన్ 5 ప్రకారం వాళ్ళు కూడా నోటిఫికేషన్ ఇస్తారు. ఆ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మాత్రమే సిబిఐ విచారణ చేయడానికి సులువుగా ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద చేయాల్సినటువంటి విచారణ ఏజెన్సీ కాబట్టి కేంద్ర ప్రభుత్వం కన్సర్న్ లేకుండా సిబిఐ కూడా విచారణ చేసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం రాసినటువంటి లేఖ కావచ్చు, దాన్ని నోటిఫికేషన్ అంటాము. ఆ జనరల్ కన్సర్న్ కోసము రాష్ట్ర ప్రభుత్వం అది నోటిఫికేషన్ ఇచ్చింది. సేమ్ సెక్షన్ 5 ప్రకారం కేంద్ర ప్రభుత్వం కూడా నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు సిబిఐ విచారణకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది. దాంట్లో భాగంగానే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిఎస్ నుంచి ఈ లేఖ రాత్రి లేట్ నైట్లో వెళ్ళింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది, అలాగే ఏ అంశాలని మెన్షన్ చేయబోతున్నారు, ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతం చర్చ కాబోతుంది. అలాగే ఇవాళ హైకోర్టులో కేసు ఉంది కాబట్టి కేసు ఉంది, దానికంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది అనేటువంటి అంశాన్ని కూడా హైకోర్టుకు సూచించాలని నిన్న చెప్పినటువంటి నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పూర్తి స్థాయిలో తీసుకున్నటువంటి చర్యలు, అసెంబ్లీలో జరిగినటువంటి వ్యవహారం, వీటన్నిటి మీద కూడా హైకోర్టుకి నివేదించబోతోంది.